అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం తెలుగు మెథడాలజీకి సంబంధించి ఆధునిక కవులైన ఆరుద్ర, బాలగంగాధర తిలక్, గుర్రం జాషువాల గురించి తెలుసుకుందాం. ఆరుద్ర ఆరుద్రగారు 1925వ సంవత్సరం ఆగస్టు 31న విశాఖపట్నంలో జన్మించారు. ఆరుద్రగారి బిరుదు కళాప్రపూర్ణ. మహాకవి శ్రీశ్రీకి మేనల్లుడు ఆరుద్ర. ఆరుద్ర భార్య కె. రామలక్ష్మి. ఈమె కూడా ప్రసిద్ధ రచయిత్రి. అభ్యుదయవాదిగా, సినీకవిగా, పరిశోధకునిగా బహుముఖ ప్రజ్ఞా పాండిత్యంతో శాశ్వత స్థానం పొందిన ఆరుద్ర అసలు పేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి. కవిత కోసమే నేను పుట్టాను, క్రాంతి కోసమే కలం పట్టాను అని ఆరుద్రగారు తనకు తానే ప్రకటించుకున్నాడు. తెలుగు కవిత్వంలో అతి నవ్య కవితాధోరణులకు స్వాగతం పలికిన ప్రయోగవాది ఆరుద్ర. ఆరుద్రగారు తెలంగాణ సామాజిక పరిస్థితులను చిత్రిస్తూ ప్రతీకాత్మకంగా త్వమేవాహం, నగర జీవితంలో నలిగిపోతున్న మధ్యతరగతి చిరుద్యోగుల జీవితాన్ని వర్ణిస్తూ సినీవాలి కావ్యాలను రచించాడు. ఆరుద్రగారు గేయాలు, కునలమ్మ పదాలు, ఇంటింటి పద్యాలు మొదలగు కవితాసంపుటాలను రచించాడు. ఆరుద్రగారు తను రాసిన సినిమా పాటలలో కొన్నింటిని కొండగాలి తిరిగింది అనే పేరుతో ప్రచురించాడు. ఆరుద్రగారు 1000 ఏళ్ల తెలుగు సాహిత్యాన్ని సరళమైన శైలితో, ప్రామాణిక ఆధారాలతో వాస్తవాలకు దగ్గరగా 13 సంపుటాలుగా సమగ్రాంధ్ర సాహిత్య చరిత్రను రాశాడు. ఆరుద్రగారు మన వేమన్న వేదం, వ్యాసపీఠం గురజాడ గురుపీఠం, రామునికి సీత ఏమవుతుంది మొదలైన పరిశోధనాత్మక గ్రంథాలను ఆసక్తికరంగా, విశ్లేషణాత్మకంగా రచించాడు. నువ్వు ఎక్కదలుచుకున్న రైలు ఇప్పుడు ఒక జీవితకాలం లేటు, ఏళ్ళు పూలు నిరీక్షించలేక ఎక్కేస్తావేదో ఒక బండి, నీ ఆదర్శాల లగేజీ ఎక్సెసెటాడు టిఏసి అని ఆరుద్రగారు తన కవిత్వంలో పేర్కొన్నాడు. మధ్యతరగతిని వర్ణించడంలోనే తనదైన కవితా శైలిని ప్రదర్శించిన కవి ఆరుద్ర. ఆరుద్రగారు 1998వ సంవత్సరం జూన్ 4న మరణించాడు. బాలగంగాధర తిలక్ ఆధునిక తెలుగు వచన కవిత్వానికి గాఢమైన అనుభూతి ముద్రను వేసిన కవి దేవరకొండ బాలగంగాధర తిలక్. బాలగంగాధర తిలక్ గారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు దగ్గరలో గల మండపాక గ్రామంలో 1922వ సంవత్సరం ఆగస్టు 20న జన్మించాడు. బాలగంగాధర తిలక్ గారి తల్లిదండ్రులు రామసోదమ్మ, సత్యనారాయణ. బాలగంగాధర తిలక్ గారు తణుకు, మద్రాస్, విశాఖపట్నాలలో చదివాడు కాని ఇంటర్మీడియేట్ కూడా పూర్తి చేయలేదు. చిన్నతనం నుండి పుస్తకపఠన ప్రభావంతో రచయితగా ఎదగగలిగాడు. బాలగంగాధర తిలక్ గారు 1945వ సంవత్సరం వరకు రాసిన పద్యాలు, గేయాలను కలిపి ప్రభాతము సంధ్య గ్రంథంగా వెలువడింది. బాలగంగాధర తిలక్ గారు అమృతం కురిసిన రాత్రి అనే కవితా సంపుటిని రచించాడు. తిలక్ గారు తన కవితాక్షరాలను కన్నీటి జడులలో తడిసే దయాపరావతాలు, ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలుగా, వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలుగా వర్ణిస్తూ తన కవితాలక్షణాలను, లక్ష్యాలను ప్రకటించాడు. ఈ సంపుటికే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. తిలక్ గారు గోరువంకలు అనే కవితా సంపుటితో పాటు అద్భుతమైన కథలను రచించాడు. ఇవి తిలక్ కథలు పేరుతో వెలువడింది. నా కవిత్వం కాదొక తత్వం, మరి కాదు మీరనే మనస్తత్వం, కాదు ధనికవాదం, సామ్యవాదం అన్న తిలక్ తెలుగు కవిత్వంలో భావ, అభ్యుదయ కవితావాదాలకు మధ్య సమన్వయాన్ని సాధించిన కవిగా తిలక్ గారు ప్రసిద్ధి చెందాడు. అగ్ని జల్లినా అమృతం కురిసినా, అందం ఆనందం దాని పరమావధి గా కవిత్వ ప్రయోజనాన్ని తిలక్ గారు పేర్కొన్నాడు. తిలక్ కవిత్వంలో అనుభూతి, ఆనందం ప్రధానంగా కనిపిస్తూనే మరోవైపు సమసమాజాన్ని ఆకాంక్షిస్తూ మానవాభ్యుదయం కోసం పరితపించే మానవతావాదం ప్రతిబింబిస్తుంది. తిలక్ గారు 1966వ సంవత్సరం జూలై 1న మరణించాడు. గుర్రం జాషువా ప్రాచీన పద్యానికి ఆధునిక సొబగులద్దిన కవి జాషువా. జాషువా గారు సమాజంలోని కులమత భేదాలకే కాదు, సాహిత్యంలోని సంకుచిత భేదాల మీద కూడా సున్నితమైన ఆగ్రహాన్ని, ధిక్కారాన్ని ప్రకటించాడు.
జాషువా గారు 1895వ సంవత్సరం సెప్టెంబర్ 28న గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించాడు. జాషువా గారి తల్లిదండ్రులు వీరయ్య, లింగమాంబ. జాషువా గారి బిరుదులు నవయుగ కవి చక్రవర్తి, కవికోకిల, మధుర శ్రీనాథ, కవితా విశారద, కవిదిగ్గజ, కళాప్రపూర్ణ. జాషువా గారి స్వీయ చరిత్ర పేరు నా కథ. ఇది 3 భాగాలుగా పద్యరూపంలో ఉంటుంది. జాషువా గారు ఉపాధ్యాయుడిగా, పబ్లిసిటీ ఆఫీసర్గా ఆకాశవాణిలోనూ పనిచేశాడు. జాషువా గారు సంప్రదాయ పద్య ప్రక్రియలో అనేక రచనలు చేసిన వస్తువు, భాషలోనూ అనేక కొత్త ప్రయోగాలు చేసి పద్యానికి కొత్త శక్తిని, జీవాన్ని నింపాడు. జాషువా రచనల్లో ఖండకావ్యాలు ప్రసిద్ధమైనవి. జాషువా గారు 7 ఖండ సంపుటాలలో 200కు పైగా ఖండికలు విభిన్న శీర్షికలతో పాఠకులను ఆకట్టుకునేలా రాశాడు. జాషువా గారు గబ్బిలము, అనాథ, స్వప్నకథ, కొత్తలోకము, కాందిసీకుము, ముసాఫరులు, నేతాజీ, బాపూజీ, స్వయంవరం, రాష్ట్రపూజ, నాగార్జునసాగర్ మొదలైన ఖండికలను రచించాడు. జాషువా గారు ఫిరదౌసి, ముంతాజ్ మహల్, క్రీస్తు చరిత్ర మొదలైన లఘు కావ్యాలను రచించాడు. జాషువా గారు చిన్ననాయకుడు, నవలిక, ధ్రువ విజయము, రుక్మిణీ కళ్యాణం, మీరాబాయి, తెరచాటు మొదలైన గ్రంథాలను రచించాడు. జాషువా గారు తన క్రీస్తు చరిత్ర రచనకుగాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నాడు. జాషువా గారు పద్మశ్రీ, పద్మవిభూషణ్ అవార్డులను అందుకున్నాడు. జాషువా గారు 1971వ సంవత్సరం జూలై 24న మరణించాడు. జాషువా కవితలలో సామాజిక చైతన్యం, మానవీయ భావనలు ఎక్కువగా కనిపిస్తాయి. విస్తృతమైన వస్తు వైవిధ్యంతో కవితాత్మకంగా సూటిగా, స్పష్టంగా చెప్పగలిగే నైపుణ్యం జాషువా గారి ప్రత్యేకత. పేదరికం సహనాన్ని నేర్పితే, కులవివక్ష పోరాడే తత్వాన్ని నేర్పింది అని జాషువా గారు పేర్కొన్నారు. నా కవితావధూటి వదనంబు నెగాదిగా జూచి అనే పద్యం జాషువా గారి ఆలోచనలను వెల్లడిచేస్తుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. మరిన్ని వీడియోల కొరకు మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు.